ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ద్వాదశి పారణ వల్ల కలిగే ఫలితం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. గానలహరి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణంలోని 24వ అధ్యాయమైన ద్వాదశి పారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓ అగస్త్య, కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో ద్వాదశి పారణ చేయడం వల్ల ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్లభయ్య అయిన ద్వాదశి వల్ల కలుగుతుంది. అంటే మనకి ఈ అధ్యాయంలో ద్వాదశి యొక్క మహత్యాన్ని, దాని యొక్క గొప్ప ఫలితాన్ని వివరిస్తున్నారు. ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుగులు ఎక్కువ. కొంచెం ద్వాదశి ఉన్నా దానిని విడవక పారణ చేయాలి. పారణ రోజున ద్వాదశి ఘడియలు వదలకూడదు. అగస్త్య మునీంద్ర మునుపు మహాభక్తుడైన అంబరీషుడని రాజు ద్వాదశి పారణ విడవకుండా చేసేవాడు. ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు మిగుల ద్వాదశి పారణ చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారణ ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు. అంటే ఆ గడియలు అవ్వకుండా ఉండాలని ముందే వచ్చి మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు అంబరీషుడు. ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ రోజు పారణోచిత్తమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. అతిథిని విడిచిపెట్టి ముందుగా పారణం చేయడం న్యాయం కాదు. బ్రాహ్మణ్యుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భోజనం చేసిన శాపం ఇస్తాడు. ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లు అవుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకం అవుతుంది. పారణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది. వారి వాసరం పుణ్యప్రదం అగుటం వల్ల దానిని వదిలిపెట్టరాదు. వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణులారా, దుర్వాసులు వారు ఇంకా రాలేదు. ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయేటట్లున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు పూజించడం శ్రేయస్కరమో, ద్వాదశి పాలన విడుచుట శ్రేయస్కరమో నాకు తెలియటం లేదు. దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగాడు. అప్పుడు ఆ ధర్మకులనైనా ఆ బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి, రాజా, ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికి అన్ని భూతాలకి పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు 4 తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పులు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతుంది. అగ్ని భూతాల్లోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా అర్పించాలి. ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ వానిని విడిచి భుజింపరాదు. అంటే భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. ఇంటికి వచ్చిన అతిథిని వదిలేసి మనం భుజింపరాదు అనే విషయాన్ని మనకు పురాణాల నుంచి మన భారతదేశ సంస్కృతి తెలియచేస్తూనే ఉంది. ఒకవేళ కనుక అట్లా చేస్తే కనుక మనకి శుభం కాదనమాట. అదే విషయాన్ని ఇక్కడ కార్తీక పురాణం కూడా నొక్కి వక్కాణిస్తుంది. అతిథిని వదిలేసి మనమే భుజిస్తే కనుక అది మనకి కీడు కలిగిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ కార్తీక పురాణంలో కూడా చెప్తున్నారు. కార్తీక పురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ దుర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించడం న్యాయం కాదు. దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవడం వల్ల తప్పు అతందే అవుతుంది. ద్వాదశి పారణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది. పారణ చేస్తే దుర్వాసుడు తప్పక శపిస్తాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని 24వ అధ్యాయము ద్వాదశి పారణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.